పెన్షన్ వస్తుందా? సరే వస్తుందా? లక్ష్మీరా ఫోటో ఫోటో రమేష్ రా కూర్చో 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 అంటా ఇక్కడ సుధా ఇంకా చూడు మా సీని బిల్ ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం ఉందా లేదు అరాచకత్వం నడుస్తుందా అని చూసే గ్రామాల్లో సామాన్యుడు నివసించలేని దుర్భర పరిస్థితిని ఈరోజు తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేస్తూ ఉంది. చూసే మనం ఈ గ్రామంలో గడప గడపకి తిరుగుతూ ఉంటే ఎందరో అరువులున్న వృద్ధులు పెన్షన్ని కావాలని జన్మభూమి కమిటీ అని పేరు పెట్టి వైఎస్ఆర్ పార్టీకి వీళ్ళు సపోర్టర్స్ అని లేదు ఇంకోటని పెన్షన్ అరువులు ఉన్నా కూడా వాళ్ళ పెన్షన్ ఇవ్వటం. అదేమంటే 3 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో ఉందని చెబుతాం జరుగుతూ ఉంది. కావాలని డీలర్స్ ఉంటే డీలర్షిప్ను రద్దు చేయటం చూసాం. అంటే ఇక్కడ ఏంటంటే పరిస్థితి, తెలుగుదేశం పార్టీ ఏ రాష్ట్రంలో అయినా కానీ ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడినాక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలు రాజకీయాల్లోనే ఎలక్షన్స్లోనే ఒక ఎలక్షన్ జరిగినాక ప్రభుత్వం ఏర్పడినాక ప్రజలందరి కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం ఉండాలా. ఈరోజు అలా కాకుండా ప్రజలు ఈరోజు బేరీజా వేసుకుంటున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకి కులాలు మతాలు వర్గాలు పార్టీలకి అతీతంగా ఆయన అందరికీ పనిచేశాడు. ఆ రోజు అందరికీ సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు. ఆ రోజు పార్టీలు చూడలా, పేదలను చూశాడు, బడుగు బలహీన వర్గాలను చూశారు. ఈరోజు ప్రభుత్వం అలా కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉండాలా, లేదు అధికార పార్టీ జారుతారా, వాళ్ళకే సంక్షేమ కార్యక్రమాలను చెబుతూ ఉండేవి. ఈ రకమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తప్పగా ఇంకోటి లేదని చెప్పి సందర్భంగా